సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. టైప్ 2 డయాబెటీస్ అనగా 45 సంవత్సరాల తరువాత వచ్చే షుగరు, డయాబెటీస్, మధుమేహం వ్యాధి. టైప్ 1 డయాబెటీస్ అనగా చిన్న వయసులో వస్తుంది. పిల్లలకి, ఊయాల్లో ఉన్న పిల్లలకు రావచ్చు, చిన్న పిల్లలకు రావచ్చు. దానికి టైప్ 1 డయాబెటీస్కి ఇన్సులిన్ వాడకము తప్పనిసరి. అది జీవితకాలము వీళ్ళు చిన్నతనంలో వచ్చే టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ తప్పనిసరి. ట్యాబ్లెట్లు పనిచేయవు. అయితే మన అదృష్టం ఏంటంటే 100 మందికి డయాబెటీస్ ఉంటే 100లో కేవలం 10 మందికి, అంటే 10% మందికే టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. 90 మందికి టైప్ 2 డయాబెటీస్. ఇప్పటి వరకు ట్యాబ్లెట్లు వాడుతూ వచ్చాం. ట్యాబ్లెట్లు వాడిన టైప్ 2 డయాబెటీస్ నియంత్రణలోకి రాకపోతే కొద్ది మందికి మాత్రమే ఇన్సులిన్ అవసరం. కానీ ఇప్పుడు అధునాతన వైద్య పరిశోధనలో ట్యాబ్లెట్లు లేకుండా, ఇన్సులిన్ లేకుండా టైప్ 2 డయాబెటీస్ని నియంత్రించవచ్చని నిర్ధారణ అయింది. మరి ఇప్పటికే ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళ సంగతి ఏంటి? క్రమేణా ట్యాబ్లెట్ల డోసులు తగ్గించి, ట్యాబ్లెట్లు మానేసి, ఆహార నియమాలతోనే, జీవనశైలిలో మార్పులతో షుగర్ని నియంత్రించవచ్చు. అయితే షుగరు ప్రారంభించి 5 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఈ ట్యాబ్లెట్లు మానేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 15 ఏళ్ళు, 20 ఏళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి కేవలం ఆహార నియమాలతోనూ అది షుగర్ వ్యాధి రివర్స్ అయ్యే అవకాశము తక్కువ. 10 రకాల నియమాలు పాటించటము ద్వారా, ట్యాబ్లెట్లకు స్వస్తి పలికి, ఈ ఆహార నియమాలు, ఈ నియమాలు పాటించటము ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు. దీన్ని మనము ఇంట్లో ప్రతి ఒక్కరూ, షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ ఇంట్లో గ్లూకోమీటర్ ఉండాలి. గ్లూకోమీటర్ ఖరీదు 600-700 ఉంటుంది. మందుల షాపులో లభిస్తుంది. రోజువారీగా కానీ 2 రోజులకు ఒకసారి కానీ ఇంట్లోనే గ్లూకోమీటర్తో రక్త పరీక్ష చేయించుకోవాలి. 3 నెలలకు ఒకసారి చేసే పరీక్ష, దాన్ని HbA1c అంటారు. అది 6.5 కంటే తక్కువ ఉండేలా మనం లక్ష్యంగా పెట్టుకుని, 6.5 కంటే తక్కువ ఉంటే చక్కగా బ్రహ్మాండంగా నియంత్రణలో ఉన్నట్టుగా మనం పరిగణించాలి. HbA1cనే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. లేదు, ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు గుడ్డి గుర్తు ఏంటంటే 3 నెలలకు ఒకసారి చేసే షుగర్ పరీక్ష, 3 నెలల్లో షుగర్ నియంత్రణ ఎలా ఉన్నది అని తెలిపే పరీక్ష అంటే వాళ్ళకి తెలుసు. 10 నియమాలు ట్యాబ్లెట్లు లేకుండా టైప్ 2 డయాబెటీస్ని ఎలా నియంత్రించాలి. మొట్టమొదటిది బరువు తగ్గాలి. బరువు తగ్గాలనుకునేవాళ్ళు వారానికి 1 కేజీ చొప్పున తగ్గండి. బరువు పెరగటానికి ఒక ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు బరువు పెరుగుతారు. ఈ గ్రంథి యొక్క పనితీరుని ఎలా అంచనా వేయాలి? రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గ్రహించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి ఆయన సలహా మేరకు చికిత్సలు ప్రారంభించి, థైరాయిడ్ లోపం ఉంటే ఉదయము పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క ఆయన యొక్క సలహా మేరకు మాత్రమే మనం వాడాలి. సొంత వైద్యము థైరాయిడ్కి పనికిరాదు. కనుక బరువు తగ్గితే షుగర్ నియంత్రణ ఆటోమేటిక్గా జరుగుతుంది. 2, జీవన శైలిలో మార్పులు. రోజు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట చేయాలి. ఆటలాడటం మంచిది. అలాగే ఈత కొట్టడం, స్విమ్మింగ్ కూడా మంచిది.
అసలు నడక ప్రారంభిస్తే షుగర్ నియంత్రణ ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. 3 బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, నస్యము, జరదా, కిళ్ళి, పొగాకు ఉత్పత్తులలో ఉండే నికోటిన్ దుష్పరిణామం వల్ల కూడా షుగరు పెరిగిపోతూ ఉంటుంది. ఇవి మానేయాలి. పొగాకు ఉత్పత్తులు మానడానికి ఒక ట్యాబ్లెట్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు. BUPRON XL 150 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ సన్ ఫార్మా కంపెనీ వారు తయారు చేస్తారు. అలోపతి ఇంగ్లీష్ మందుల షాపులో లభిస్తుంది. టిఫిన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వరుసగా 3 నెలలు అది వాడితే ఇక పూర్తిగా పొగాకు ఉత్పత్తుల పట్ల వ్యామోహం పోతుంది. ఇది వాడిన లక్షలాది మంది పొగాకు ఉత్పత్తుల యొక్క ఆ బానిసత్వపు సంఖ్యల నుంచి విముక్తి పొందారు. 4 మద్యము. కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ, స్వదేశీ మద్యం, విదేశీ మద్యం, రెడ్ వైన్ ఏదైనా మద్యము సేవిస్తే షుగర్ నియంత్రణ సరిగా జరగదు. మద్యం మానండి. మద్యం మానితే షుగరు ట్యాబ్లెట్లు లేకుండా మనం నియంత్రించుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో నెక్లెస్ రోడ్లో ట్యాంక్ బండ్ సమీపాన నీరా కేఫ్ ప్రారంభించి తాటి చెట్ల నుంచి వచ్చే నీరా అనే ద్రవాన్ని సేకరించి శుద్ధి చేసి, ఈ నీరా అనేది హెల్తీ డ్రింక్, ఆరోగ్యకరమైన పానీయము. నీరా అంటే కళ్ళు కాదు, కళ్ళు మత్తు పానీయము, శరీరానికి హాని కలిగిస్తుంది. నీరా ఆరోగ్యకరమైన డ్రింకు. దీన్ని నీరాను సేవించడము ద్వారా షుగరు నియంత్రణ కూడా బాగా జరుగుతుంది. 5 మానసిక ఒత్తిడి మన శత్రువు. ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు వల్ల షుగర్ పతాక స్థాయికి వెళ్ళిపోతుంది. ఎవరైతే మానసికంగా ప్రశాంతంగా ఉంటారో షుగర్ నియంత్రణ కూడా అలాగే ఉంటుంది. వీటిని అధిగమించడానికి, ఒత్తిడిని అధిగమించడానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము, క్రీడలు మంచి పరిష్కార మార్గం. 6 నిద్ర. పగటి పూట నిద్రపోవద్దు. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటలు నిద్రపోతే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. 7 షుగర్ వాడద్దు, బెల్లం వాడద్దు, తేనె వాడద్దు, స్వీట్లు తినద్దు. వీటిని నియంత్రించడము ద్వారా షుగర్ ట్యాబ్లెట్లు మానేసి మనం నియంత్రించుకోవచ్చు టైప్ 2 డయాబెటీస్ని. 8 మైదాపిండి. మైదాపిండితో చేసిన పరోటాలు, పూరీలు, పుల్కాలు ఏది కూడా అసలు మైదాపిండినే వాడకూడదు. మైదాపిండిలో అనేక రకమైన రసాయనాలు ఉన్నాయి. క్యాన్సర్లు వస్తాయి, నరాల బలహీనత వస్తుంది. మైదాని మనం ఎప్పుడూ కొనద్దు. బయట కూడా మైదాతో చేసిన వస్తువులు ఉంటాయి. కర్రీ పఫ్లు, సమోసాలు, ఈ బేకరీలో ఉండే పాస్తాలు, కుకీలు, కేకులు ఏది కూడా మైదాతో చేసిన వస్తువులు మానండి. షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. 9 తెల్లగా మల్లెపూలు లాంటి బియ్యంతో చేసిన అన్నం వద్దు. బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, తంపుడు బియ్యం, ఉప్పుడు బియ్యం వాడాలి. వీటితో పాటు లేదా వీటి బదులుగా చిరుధాన్యాల అన్నం కానీ, చిరుధాన్యాల జావా, అంబలి కానీ, చిరుధాన్యాలతో చేసిన రొట్టెలు, పుల్కాలు కానీ వాడచ్చు. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, మల్టీగ్రెయిన్ వీటితో బ్రెడ్ తయారు చేస్తున్నారు, అది వాడటం మంచిది. మల్టీగ్రెయిన్ ఆట, మల్టీగ్రెయిన్ పిండి, గోధుమ పిండి లేకుండా తీసుకోండి. ఆశీర్వాద కంపెనీ వాళ్ళు మల్టీగ్రెయిన్ ఆట అని తయారు చేస్తున్నారు. గోధుమ పిండి లేకుండా కేవలం చిరుధాన్యాలతో చేసిన పిండిని వాడితే ఆరోగ్యానికి మంచిది. అలాగే కీన్వా ధాన్యం అని ఉంది. బియ్యం బదులుగా కీన్వా ధాన్యంతో అన్నం వండుకొని దాన్ని తినటం ద్వారా షుగర్ నియంత్రణ ట్యాబ్లెట్లు లేకుండానే చేయొచ్చు. 10 వెజిటబుల్ సాలడ్ ప్రతిరోజు. కీరా దోసకాయ, క్యారెట్, బీట్రూటు, టమాటా, ఉల్లిపాయ,
వీటిని ముక్కలు కోసి దానిపై నిమ్మరసము మిరియాల పొడి జల్లుకోవటం, తద్వారా షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. ఆకుకూరలు అధికంగా వినియోగించాలి. ఆకుకూరలు పప్పుతో కలిపి వండుకోవచ్చు. ఏదైనా కూరలు, ఉడకబెట్టిన కూరలు, పులుసు, పాలు పోసిన కూరలు వండాలి కానీ తినాలి కానీ ఇగురు, వేపుడు, రోస్టు, ఫ్రై వల్ల పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు నిర్వీర్యమైపోతాయి. మనం ఇంట్లో వాడే నూనె ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె వాడటం అనేది అది ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు. దీంట్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మరే నూనెలో లేవు. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె ఖరీదు కొంచెం ఎక్కువే, అయినా ఆరోగ్యం కోసం హాస్పిటల్లో ఖర్చు పెట్టే బదులు, మందులకి ఖర్చు పెట్టే బదులు, టెస్టులకు ఖర్చు పెట్టే బదులు ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండటం కోసం మనం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె సూపర్ మార్కెట్లో దొరకకపోతే అమెజాన్లో కూడా ఆర్డర్ పెడితే మన ఇంటి వద్దకు సరఫరా చేస్తారు. ఈ విధంగా నేడు టైప్ 2 డయాబెటీస్ ఉన్నంత మాత్రాన, బయటపడినంత మాత్రాన ట్యాబ్లెట్లు వాడాలని ఏమీ లేదు. మందులు లేకుండా జీవన శైలిలో మార్పుతో షుగరు, టైప్ 2 డయాబెటీస్ని నియంత్రించవచ్చు. ఇప్పటి వరకు తెలుసో తెలవకో ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు కూడా క్రమేణా ట్యాబ్లెట్ డోసులు తగ్గించుకుని మందులు లేకుండా టైప్ 2 డయాబెటీస్ని నియంత్రించటము, కంట్రోల్ చేయటము సాధ్యమే అని వైద్య పరిశోధనలో వెల్లడైనది.